ఏమండి 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 కూర్చోమంగ. నన్ను క్షమించండి, నోరు జారాను. లేదు, నిజం మాట్లాడు. నాకు అమ్మ లేదు. నా చిన్నప్పుడే దూరమైంది. పిన్ని నన్ను ఎంత బాగా చూసుకున్నారు, కానీ ఎప్పుడు అమ్మ అని పిలవలేదు. కానీ నాకు అమ్మకు అర్థం తెలుసు మంగ. అమ్మ విలువేంటో కూడా తెలుసు. ఏదైనా పోగొట్టుకున్నప్పుడే కదా దాని విలువ తెలిసేది. కాలం ప్రాణం పోతే తిరిగి రావు అంటారు. నా విషయంలో అది అబద్ధమైంది. 25 ఏళ్ల క్రితం నేను పోగొట్టుకున్న మా అమ్మ నీ రూపంలో తిరిగి నా దగ్గరకు వచ్చింది. మా అమ్మ మళ్ళీ ప్రాణం పోసుకుని నీలా వచ్చింది. మా అమ్మతో నేను గడపలేని క్షణాలు నీతో గడుపుతున్నాను. నేను పోగొట్టుకున్న నా పసితనం, బాల్యం నీ వల్ల తిరిగొచ్చాయి. నువ్వు నాకు భార్య మాత్రమే కాదు మంగ, అమ్మవి కూడా. ఈ మెటీరియలిస్ట్ని మనిషిగా మార్చి నాకు పునర్జన్మనిచ్చిన అమ్మవి. నీ విలువ నాకు తెలుసు కాబట్టి, నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి నిన్ను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఇన్నాళ్ళు అమ్మకు దూరమై బతికి నేను నిన్ను దూరం చేసుకుని రోగులాగా బతకలేను. ఇది అమాయకత్వం అనుకో, మరేమైనా అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు లేకుండా నేను ఉండలేను మంగ. నాకు అమ్మవై, మన బిడ్డకి మళ్ళీ అమ్మవవుతున్నా ఈ అమ్మని కాపాడుకోవాలనుంది. కంటికి రెప్పలా చూసుకోవాలనుంది. గుండెల్లో దాచుకోవాలనుంది. అందుకే నీకు ఏ వైపు నుంచి ఆపద రాకుండా, ఎవరి నుంచి కష్టం రాకుండా కాపలా కాయాలనుకుంటున్నాను. నువ్వు అమ్మ అనుకుంటున్న అమ్మైనా సరే ఈ అమ్మకు అపాయం రాకూడదనుకుంటున్నాను. ఈ విషయంలో నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ఏమండి
ఏమండి, మీ బేబీకి ఆకలేస్తుంది. మీ చేత్తో గోరుముద్దలు పెడతారా? మ్మ్. అంతా నాకేనా? మీరు కూడా తినాలి. చంద్రిక 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 బా అప్పా 12 అయింది, పైకిలే. ఎవరైనా పొద్దున్నే 6ంటికి నిద్ర లేపుతారు, అర్ధరాత్రి 12ంటికి నిద్ర లేపడం ఏంటి? బుద్ధుందా మీకు? పడుకోండి. నిత్య ఇంకా ఫోన్ చేయలేదేంటి? నిద్రపోయి ఉంటుందా చంద్రిక? అబ్బా, అది నిద్రపోతే నన్ను లేపినట్టు దాన్ని లేపండి. అది ఫోన్ చేస్తే ఒక టెన్షన్, చెయ్యకపోతే ఇంకో టెన్షన్. ఎప్పుడు టెన్షనేనా? అంటే చంద్రిక, ఆ నిత్య మంగను బయటకు రప్పిస్తానన్నది కదా, ఎలా రప్పిస్తుందా అని. దాని చావేదొద్దు చేస్తుంది, మనకెందుకు టెన్షను? అబ్బా, మంగ బయటకు వస్తే తనని చంపాల్సింది మనమే కదా. మంగ బయటకు వచ్చినప్పుడు కదా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా పడుకోండి. మంగ అంటే మంగ, బా మంచి నిద్రపోయింది, పడుకోండి. ఛీ, అమ్మ, ఇదేమో ఏమి పట్టనట్టు హాయిగా నిద్రపోతుంది. నాకేమో నిద్ర పట్టి చావటం లేదు. అక్కడ నిత్య ఏం చేస్తుందో ఏమో.
అబ్బో చంద్రిక నిత్య ఫోన్ చేస్తుంది. బా ఏదో ట్రంప్ కూతురు ఇవాంకా ఫోన్ చేస్తున్నట్టు హడావిడి చేస్తారే. మాట్లాడండి. మాట్లాడుతున్నానుగా. నాతో కాదండి, ఫోన్లో. అబ్బో హలో నిత్య. ఏం చేస్తున్నారు? ఇందాకే భోజనం చేసి ఇప్పుడు నిద్రపోతున్నావమ్మా. ఏంటి నిద్రపోతున్నారా? లేదమ్మా, నిద్రపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్నావు కదా చంద్రిక. ఈ నైట్ మీకు నిద్ర లేదు. మంగకి ఇది లాస్ట్ నైట్. ఓకే సరేగానమ్మా, మంగను బయటికి ఎలా రప్పిస్తున్నావు? ఏదోలా రప్పిస్తాను. మీరు అలర్ట్ గా ఉండి అది బయటికి రాగానే కాల్ చేయండి. అలాగేనమ్మా. చంద్రిక ఏంటి? కాసేపట్లో నిత్య మంగను బయటికి రప్పిస్తుందంట. మనల్ని రెడీగా ఉండమంటుంది. ఏమండి, మంగ పక్కన జై ఉన్నాడు. జైకి తెలియకుండా మంగ బయటికి ఎలా వస్తుంది? అసలు నిత్య ప్లాన్ ఏంటి? నిత్య ఫోన్ చేస్తుందేంటి? హలో నిత్య. అక్క ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? సారీ అక్క, డిస్టర్బ్ చేశానా? అదేం లేదు. నువ్వేంటి కంగారుగా ఉన్నావు? అమ్మ అక్కడికి వచ్చిందా అక్క? వచ్చిందమ్మా. అమ్మ అక్కడే ఉందా? లేదు, ఇందాక వెళ్ళిపోయింది. ఎందుకు అలా అడుగుతున్నావు? అమ్మ ఇంకా ఇంటికి రాలేదక్క. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అమ్మ ఎప్పుడూ ఇంటికి లేట్గా రాలేదక్క. ఆఫీస్లో లేట్ అయితే ఆ విషయం నాకు ముందే ఫోన్ చేసి చెప్పేది. ఈరోజు అమ్మ ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. నాకు భయంగా ఉందక్క. భయపడకమ్మా, అమ్మకేం కాదు. అక్కడ ఏవైనా గొడవ అయిందా అక్క? అది నిత్య, నిజం చెప్పక్క. అమ్మకి నీకు గొడవ అయిందా? అమ్మకి నాకు కాదు. మీ బావగారు అమ్మని తిట్టారు. అమ్మ చాలా బాధపడింది. అయ్యో, బావ అమ్మనెందుకు తిట్టాడు? ఏమైందక్క? అది వదిలే నిత్య. అమ్మ ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే కదా నేను నిన్ను అడుగుతున్నాను. అమ్మ ఏమైంది? ఆఫీస్కి ఏమైనా వెళ్ళుంటుందా? ఈ టైంలో ఎందుకు వెళ్తుందక్క? అమ్మకి ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో. నాకు ఏడుపు వస్తుందక్క. కంగారు పడకమ్మా, అమ్మ ఎక్కడికి వెళ్ళదు. ఇంటికి తిరిగి వస్తుంది. ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటావని అమ్మ ఆ ఇంటి బయటే ఉందేమో అక్క. ఒకసారి బయటికి వెళ్ళి చూస్తావా అక్క? అదే నిజమే. అమ్మ నన్ను వదిలి వెళ్ళలేక వెళ్ళింది. బయటే ఉందేమో, వెళ్ళి చూస్తాను. త్వరగా వెళ్ళక్క. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెళ్ళక్క. అమ్మకేం కాదు. నువ్వు భయపడకుండా ఉండు, కంగారు పడకు. నేను ఇప్పుడే బయటికి వెళ్తున్నాను. చూసి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? థ్యాంక్స్ అక్క.
నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలిసి, ఎవరి గురించి చెప్పి నిన్ను భయపెడితే నువ్వు భయపడతావో నాకు బాగా తెలుసు. అందుకే అమ్మ గురించి చెప్పాను. అమ్మ పేరుతో నిన్ను బయటికి రప్పిస్తున్నాను. బయట అమ్మ ఉండదు, నీ అంతం ఉంటుంది. నీ చావు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మంగొస్తుంది మంగొస్తుంది. మంగకి ఏం చెప్పి నిత్య బయటకు రప్పించింది చంద్రిక? అది దీనికి ఏం చెప్తే మనకెందుకు? దీన్ని చంపడమేగా మన ప్లాను. మంగని ఎలా చంపాలో నిత్య మనకు చెప్పలేదు కదా. మంగ బయటికి రాగానే ఫోన్ చేయమని నిత్య చెప్పింది. ఫోన్ చేసి నిత్యని అడుగుదామా? మళ్ళీ తాను అడగడం ఎందుకు? మంగను చంపాక ఒకేసారి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తాం. అబ్బా, అదే ఎలా చంపుతాం చంద్రిక? బా ఏముంది, మీరు వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయండి. చీకట్లో దానిని నెట్టేస్తాను. కింద పడి దాని కడుపు పోతుంది, అది పోతుంది. బాబా ఏమో అనుకున్నారు. నీకు తెలివితేటలున్నాయి చంద్రిక. నన్ను పొగట్టం ఆపి వెళ్ళి పని చూడండి. వెళ్ళండి. ఈ టైంలో కరెంటు పోయిందేంటి? చీకట్లో ఏమీ కనిపించట్లేదే. అయ్యో, త్వరగా మంగ నెట్టేవే చంద్రిక. ఆ చావు కాక వినాలనింది.
అరుపు వినిపించింది. ఇక మెయిన్ ఆన్ చేసి మంగ శవాన్ని చూడటమే.